ఈ వీడియోలో బీరువాకి పెయింట్ ఎట్లా ఎయ్యాలో నేను చూపిస్తాను. ఇదొచ్చేసరికి పాత బీరువా. సుమారు 15 ఏళ్ళు అవుతుంది ఈ బీరువా. స్క్రాచెస్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి గానీ, తుప్పైతే వచ్చేసింది. కాళ్ళకి గానీ, సైడ్ చెంపలు గానీ మొత్తం తుప్పొచ్చింది. లోపల సైడ్ కూడా తుప్పొచ్చింది. ఇల్లు మొత్తం పెయింట్ ఏసుంది. ఈ బీరువా ఒకటే బాగా పాతగా కనిపిస్తుందని చెప్పి వేసేయమన్నారు. ఫస్ట్ వచ్చేసరికి దీని మీద ఉన్న స్టిక్కర్లు, ఇంకేమన్నా ఉంటే తుప్పు, గిప్పు మొత్తం అట్లాంటివి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నీట్‌గా డల్లింగ్ చేసుకోవాలి. నేను డల్లింగ్ వచ్చేసరికి 120 పేపర్ తీసుకున్నాను. హ్యామర్‌టన్ పెయింట్ కాబట్టి కొంచెం రఫ్ ఉండిద్ది కాబట్టి 120నే బెటర్ అనిపించింది. కొంతమంది ఏందంటే వాటర్ డల్లింగ్ కూడా చేస్తారు 220లు అట్లాంటివి. అట్లా కూడా చేసుకోవచ్చు గానీ, ఇదేందంటే తొందరగా అయిపోవాల్సిన పని అనమాట. అందుకని చెప్పేసి బీరువా బాగుందని చెప్పేసి 120 పేపర్‌తో డల్లింగ్ చేసేసాను. ఈ డల్లింగ్ చేసే ప్రాసెస్ మాత్రం నీట్‌గా డల్ చేసుకోండి. ఒక్కసారే కటింగ్ మొత్తం నీట్‌గా కట్ అయిపోవాలి మెటీరియల్. ఓల్డ్ హ్యామర్‌టన్ పెయింట్ కొంచెం దోబరగా అంటే మందం పడిపోయి చిక్కగా అనిపించిందనమాట. అట్లాంటి ప్లేస్‌లు మాత్రం ఇంకా ఎక్కువ కట్ చేసుకోవాలి. ఈ కాళ్ళకు పట్టిన తుప్పు గానీ మొత్తం నీట్‌గా ఏది లేకుండా తుప్పు అనేది మాత్రం పూర్తిగా రాల్చేసేయండి. మళ్ళీ రాకుండా ఉంటుంది. ఆ తుప్పు మరకలు గానీ అసలు ఏం ఉండకూడదు. బీరువా తలకాడ కూడా బాగా తుప్పొచ్చింది. బ్యాక్ సైడ్ రేకు మాత్రం మనకి కొంచెం పల్సన్ రేకు ఏస్తారు కాబట్టి అది మాత్రం కొంచెం నీట్‌గా డల్ చేసేసుకొని తీసేసేయండి. లోపలైతే చూడటానికి ఈ విధంగా ఉంది. లోపల కూడా లైట్‌గా తుప్పొచ్చింది. ఇంక దానివల్ల అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి కలర్ కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పి అన్నారని చెప్పి మొత్తం క్లీన్ చేసి రబ్ చేసేసాను. ఇదొచ్చేసరికి మెటల్ పేస్ట్. మీకు మెటల్ పేస్ట్ ఎట్లా మిక్స్ చేసుకోవాలి ఏంటో కూడా నేను సెపరేట్‌గా వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడనోళ్ళు ఉంటే అది చూడండి. దీనికొచ్చేసరికి మెటల్ పేస్టే కాదు మన నెర్లాక్ పట్టి కూడా వాడుకోవచ్చు పెయింట్ మక్కు. కాకపోతే ఏందంటే మెటల్ పేస్ట్ ఫాస్ట్‌గా డ్రై అవుతుంది కాబట్టి అది కాక గట్టిగా ఉంటుంది. అందుకే నేను మెటల్ పేస్ట్ చూజ్ చేసుకున్నాను. మనకి ఇంతకుముందు చూసాం కదా తుప్పు మరకలు కానీ ఆ పెయింట్‌లేసినయి, మక్కులేసినయి మొత్తం అన్ని బెజ్జాలు కూడా మెటల్ పేస్ట్‌తో కవర్ చేసేసుకోవాలి. మనం ఏందంటే కొంచెం చిన్నా చితకా బెజ్జాలని చెప్పి వదిలేస్తాం కదా! పెయింట్ గానీ ఫైనల్ అయిపోయిన తర్వాత చూడడానికి కొంచెం రోతగా అనిపించిద్ది. అదొక్కటే మనకి మైనస్ పాయింట్ అయ్యిద్ది. ఈ స్క్రాచెస్ వచ్చేసరికి బారుకి తెగిపోయింది పెయింట్. నీట్‌గా మొత్తం మెటల్ పేస్ట్ లాగేశాను. పెద్ద స్క్రాచ్‌లు, చిన్న స్క్రాచ్‌లు అని చూడకండి. తుప్పొచ్చిన దగ్గర కూడా మెటల్ పేస్ట్ లాగేసుకోండి. ఎందుకంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. తుప్పొచ్చిన చోట జస్ట్ పెయింట్ కొట్టేసి వదిలేసామంటే మాత్రం మనకి అది తుప్పు పెయింట్ తినేస్తా ఉండిద్ది. అదే మెటల్ పేస్ట్ లాక్కొని పెయింట్ స్ప్రే చేసుకుంటే నీట్‌గా ఉండిద్ది. ఈ పెయింటింగ్ గానీ, పాలిష్ గానీ ఈ ఫీల్డ్‌లో మక్కు పని మాత్రం చాలా నీట్‌గా పెట్టుకోండి. మక్కు ఎంత నీట్‌గా ఉంటే ఫినిషింగ్ అంత బాగుండిద్ది. మనకు ఫైనల్‌గా వచ్చేసరికి కూడా మనం చేసిన కష్టం మొత్తం దాంట్లో కనిపించిద్దనమాట. ఈ బీరువాకి ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఎస్‌డి పట్టి మీకు ఐడియా ఉంటుంది కదా! డీకో పట్టి. ఆ డీకో పట్టి కూడా మీరు వాడుకోవచ్చు. డీకో పట్టి ఏందంటే ఒక్కసారి జస్ట్ అట్లా లాగి వదిలేసేయాలి. దాంట్లో ఎటువంటి హార్డ్‌నర్‌లు ఉండవు. కాపోతే డ్రైయింగ్ మాత్రం చాలా ఫాస్ట్‌గా ఉండిద్ది. మెటల్ పేస్ట్ అంత స్పీడ్ ఉండకపోయినా గానీ మన పెయింట్ మక్కు ఉంది కదా! అదైతే మాత్రం మనం పేపర్ కొట్టుకునేసరికి టైం ఇవ్వాలి. అదే డీకో పట్టి అయితే గట్టిగా ఒక 15 నిమిషాలు ఆ రేంజ్‌లో డ్రై అయిపోతుంది. దాంట్లో వచ్చేసరికి మనం ఎన్‌సీ టన్నర్ కలుపుకుంటే ఇంకా స్పీడ్‌గా డ్రై అవుతుంది. వర్క్ స్పీడ్‌గా అయ్యి తుప్పు రాకుండా ఉండాలంటే మాత్రం ఎక్కువ శాతం మెటల్ పేస్ట్ వాడేసుకోండి. లైఫ్ కూడా బాగుంటుంది. మెటల్ పేస్ట్ వాడితే మాత్రం మనకి బ్యాక్‌గ్రౌండ్ తుప్పు కూడా రాదు. ఒక రాయిలాగా అడ్డం పడిపోయిద్దనమాట. తుప్పును కూడా ఎక్కువగా రానివ్వకుండా ఉండిద్ది. అందుకని చెప్పి మెటల్ పేస్ట్ వాడుకోండి. ఈ మెటల్ పేస్ట్ పెట్టిన తర్వాత మాత్రం నేను 180 పేపర్ తీసుకున్నాను. ఎర్ర పేపరు. ఈ 180 పేపర్ ఎందుకు తీసుకున్నానంటే 120 కొడితే మాత్రం మనకి రఫ్ వచ్చేసిద్ది. అది కాక పెట్టింది కూడా మనకి గీతలు పడే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పేసి నేను 180 పేపర్‌తో మొత్తం నీట్‌గా డల్ చేశాను. ఇది వచ్చేసరికి లోపల స్ప్రే చేసుకోవడానికి పెయింట్ అనమాట. ఏషియన్ పెయింట్స్‌లోది ఎనామిల్ గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇది వచ్చేసరికి లీటర్ ₹370 తీసుకున్నారు మాకు ఇక్కడ దగ్గరలో. అంటే ఏరియాని బట్టి ఒక 10, 20 అటు ఇటుగా రేట్లు తేడా ఉంటాయి కానీ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. మ్యాక్సిమం ఏదైనా కానీ కంపెనీ పెయింట్లు వాడుకోండి. లోకల్ బ్రాండ్ల కంటే కూడా. లోకల్‌వి ఏందంటే ఏదో 4 రోజులు కొద్దిగా అట్లా ఉంటాయి కానీ తర్వాత పెచ్చులు ఊడిపోవటం, తొందరగా లేసిపోవటం అట్లా జరుగుతూ ఉంటాయి. కంపెనీ పెయింట్ అయితే కొంచెం లైఫ్ కూడా ఉంటుంది కాబట్టి కంపెనీ పెయింట్ వాడుకోవడానికి ట్రై చేయండి. ఇది మిక్సింగ్ వచ్చేసరికి మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఒక లీటర్ పెయింట్ కదా! నేను ఏందంటే జస్ట్ ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ మిక్సింగ్ చేసుకున్నాను. దీంట్లో వచ్చేసరికి టర్పంటాయిల్ ఒక హాఫ్ లీటర్‌కి వచ్చేసరికి మినిమం ఒక 50-100 గ్రాముల లోపు వేయండి చాలు సరిపోతుంది. మనకేందంటే జస్ట్ గన్‌లోంచి బయటకొస్తే చాలన్నమాట. మరీ చిక్కగా స్ప్రే చేసుకున్నా గానీ మనకేందంటే ఫినిషింగ్ అనేది రాదనమాట. చిక్కగా స్ప్రే చేసినందువల్ల అది బబుల్స్‌గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఫినిషింగ్ కొంచెం తగ్గిద్దనమాట. మనకి పల్చగా స్ప్రే చేసుకునేదానికి, చిక్కగా కొట్టేదానికి తేడా ఉండిద్ది. పల్చగా కొట్టింది ఏంటంటే కవర్ అయిపోయి నీట్‌గా ఫినిషింగ్ అనిపించిద్ది. మనం చిక్కగా కొట్టింది లైట్‌గా బబుల్స్ వస్తాయి. మీకు పియు మ్యాట్ ఐడియా ఉండిద్ది కదా! ఆ పియు మ్యాట్ కొట్టేటప్పుడు మనకు బబుల్స్ లాగా ఒక టైప్‌లో వస్తాయి కదా! ఆ టైప్‌లో ఇది ఉండిద్దనమాట. అందుకని చెప్పేసి మరీ లూజ్‌గా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోండి. మన గన్‌లోంచి మెటీరియల్ అనేది బయటికి రావాలి. ముందుగా చెప్తున్నాను. మరీ పల్చగా కలిపినా గానీ పెయింట్ కారిపోతూ ఉండిద్ది. కవరింగ్ రాదు.
ఈ మిక్సింగ్ చేసిన పెయింట్ మొత్తం గన్లో పోసేసుకోండి. గన్లో పోసేసుకున్న తర్వాత నీట్గా లైన్గా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. గన్నుకి ఫస్ట్ ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్లోనే మన స్ప్రే వర్క్ మొత్తం ఉండిద్ది అనమాట. ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ తెలియని వాళ్ళకి మాత్రం ఇక స్ప్రే ఎంత చేసినా కానీ స్ట్రింక్ అయిపోవటం, లేకపోతే సార్లుగా రావటం, తెరపలు రావటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ కలరు సింగిల్ కోటింగ్తో కవర్ చేసేయాలి. అందుకని చెప్పేసి నేను నీట్గా చూసుకుని 1-2 సార్లు స్ప్రే చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం అన్ని మూలలు అన్నీ కవర్ అయ్యేటట్టుగా స్ప్రే చేయాలి. ఎక్కడన్నా పడిపోతే తర్వాత బ్రష్ చేసుకుందాంలే అనుకోవద్దు. మొత్తం స్ప్రే చేసేసుకుంటేనే ఒకటే యూనిఫామ్గా కలిసిపోయిద్ది అనమాట. లాకర్లు కానీ అంతా సెట్. కొద్దిగా గన్ను పట్టని ప్లేస్లు ఉంటాయి కదా, కొంచెం కార్నర్ ఎడ్జెస్ లోపల మరీ గన్ను దూరని ప్లేస్లు ఉంటాయి కదా, అట్లాంటి ప్లేస్లో కూడా షింకేజ్ అవ్వకుండా నీట్గా కొట్టుకోండి. ఒకవేళ అందకపోతే మాత్రం అప్పుడు లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి బ్రష్తో టచ్ చేసుకోండి, పెద్దగా ఏం కాదు. మరి సేమ్ అదే స్ప్రే చేసినట్టుగా కలిసిపోవాలంటే మాత్రం బ్రష్తో టచ్ చేసుకుని ఒకేసారి మనకి స్పాంజీ ఉంటుంది కదా, ఆ స్పాంజీతో ఒకసారి ప్రెస్ చేయండి, స్ప్రే లాగా పడిపోతుంది. ఎనామిల్ అయినా ఎమోషన్ అయినా ఏదైనా కానీ మెటీరియల్ మిక్స్ చేసుకుని స్ప్రే చేసేటప్పుడే ఆ ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ గన్ అడ్జస్ట్మెంట్లు మొత్తం చూసుకోండి. దీనికి వచ్చేసరికి మ్యాక్సిమం చైనా మిషనే కాబట్టి 2-3 అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. మనకి అదే నార్మల్ ఎయిర్ కంప్రెస్డ్ అయ్యి గన్లు, పైలట్లు గన్లు కానీ అట్లాంటి గన్లు ఉంటాయి కదా, ఆ గన్లు యూజ్ చేసేటప్పుడు మాత్రం మెటీరియల్ ఎంత రావాలి ఏంటి అట్లాంటివి కూడా అడ్జస్ట్మెంట్లు మొత్తం ఉంటాయి. ఆ గన్లు కూడా నేను యూజ్ చేసేటప్పుడు మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఎనామిల్ మాత్రం సింగిల్ కోటింగ్లోనే కవర్ చేసేసేస్తున్నాను. స్ప్రే వచ్చేసరికి మ్యాక్సిమం మనం కరెక్ట్గా యూజ్ చేసే మాత్రం సింగిల్ కోటింగ్లో మనం కవర్ చేసేసుకోవచ్చు. ఈ బ్రష్లో కానీ రోలర్లతో కానీ అట్లా వేసేటప్పుడు 1 డబుల్ కోటింగ్ పడిపోతాయి, కానీ స్ప్రేలో మాత్రం ఒకే ఒక కోటింగ్. కొత్తగా చేసేవాళ్ళైనా ఎవరైనా ఆల్రెడీ చేసేవాళ్ళకైతే నేను చెప్పే పనేం లేదు. అన్ని మూలలు అన్ని ఖాళీలు మొత్తం కొట్టేసుకోండి. ఈ లాకర్ కింద మాత్రం ఈ డబుల్ డోర్ వచ్చింది, ఈ డోర్ కూడా లేపేసి కింద కూడా నీట్గా స్ప్రే చేసేసుకోండి. స్ప్రే చేసేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే సైడ్ డోర్లు కొడతారు కదా, సైడ్ డోర్లు కొట్టేటప్పుడు పైకి బయటికి పెద్దగా దోపర పోనివ్వకండి. ఒకవేళ దోపర పడిందంటే మనం హ్యామర్టన్ స్ప్రే చేస్తాం కదా, అది చేసేటప్పుడు ఇది సెట్ అవ్వదన్నమాట. ఈ పెయింట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉండిద్ది. మళ్ళీ హ్యామర్టన్ కూడా ఆ ప్లేస్ వచ్చేసరికి ఆ పర్టిక్యులర్ ఏరియా వచ్చేసరికి బబుల్స్గా అనిపిస్తాయి. అందుకని చెప్పేసి ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్త చేసుకోండి. మరీ డోర్ల మీద వాటి మీద ఎక్కువ పడనివ్వద్దు. 1-6 ఎడ్జెస్ మూలలు అంటే పడుతూనే ఉంటాయి కాబట్టి వాటికైతే మనం ఏం చేయలేము. ఇంకా అవి కూడా మొత్తం ప్యాక్ చేసి కొట్టాలి చేయాలి అంటే అవి మన వల్ల కూడా అయ్యే పని కాదు, వెంటనే అయిపోవాలి పని. మనకు వచ్చేదే 1-6 తక్కువ రేట్లోనే ఉంటాయి. ఇంకా దానివల్ల ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకున్నామంటే మనకి ఏం గిట్టుబాటు అవ్వదు. ఇట్లాంటివి మాత్రం కొద్దిగా చూసుకుని కొట్టుకోండి. ఈ హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ కూడా మీకు టేప్ కొత్త హ్యాండిల్స్ అయితే మాత్రం కొంచెం నీట్గా టేప్ ప్యాక్ చేసేసుకోండి. గమ్ము టేప్ ఉంటుంది కదా, గమ్ము టేప్తో ప్యాకింగ్ చేసుకోండి. ఏంటంటే పాత హ్యాండిల్సే కాబట్టి నేను నీట్గా ఫస్ట్ అయితే స్ప్రే చేసేసి ఎన్సీ టెన్నర్ ఉంటుంది కదా, ఎన్సీ టెన్నర్ పెట్టి నీట్గా క్లాత్గా అప్లై చేసుకుని తుడిచేసాను. ఈ హ్యాండిల్స్ కూడా నీట్గా వచ్చినాయి. హ్యాండిల్స్ కానీ లాకులు కానీ ఫస్ట్లో ఏంటంటే దేవుడు బొమ్మలు అవి ఉంటాయి కదా, బీరో ఓపెన్ చేయగానే ఆ దేవుడు బొమ్మలు అయితే మాత్రం ఫస్ట్ అక్కడి నుంచి తీసేసుకోండి. ఎందుకంటే అవి క్లీన్ చేయడానికి వీలవదు. ₹10-20 బొమ్మల కోసం అని చెప్పి లీటర్లు టెన్నర్ వేస్ట్ చేయలేము. అందుకని చెప్పేసి నేనైతే బొమ్మలు అయితే నేను ఫస్ట్ కానీ తీసేసాను. ఈ ఎన్సీ టెన్నర్తో క్లీన్ చేసేటప్పుడు కూడా మనం సైడ్లు కొట్టాం కదా పెయింట్, ఆ పెయింట్కి అనేది క్లాత్ టచ్ అవ్వను మాకండి. ఆ క్లాత్ కానీ టచ్ అయిందంటే మొత్తం పెయింట్ అక్కడ ముద్ర కనిపిస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఎనామిల్ పెయింట్ డోర్ల మీద బీరో బయట అవుట్ సైడ్ పడకూడదని చెప్పేసి. ఒకవేళ పడినాయి అంటే మాత్రం కొంచెం కొద్దిగా గొప్ప పడతాయి కదా, ఆ పడిన దాన్ని ఎన్సీ టెన్నర్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఆ మందం అనేది మాత్రం మెయిన్ ఉండకూడదు. ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈ మందంగా ఉండే ఎనామిల్ పెయింట్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు, జస్ట్ అట్లా మనకేంటంటే ముద్రలు లేకుండా నేను తుడుస్తున్నాను కదా వీడియోలో, సేమ్ అదే టైప్లో మొత్తం ఈ కార్నర్స్ మాత్రమే పడతాయి అన్నమాట. మిగతా అంటే సైడ్లు గీడ్లు ఏమవు. క్లీనింగ్ మాత్రం మందాలు లేకుండా నీట్గా తుడుచుకోండి. ఎన్సీ టెన్నర్ కూడా ఎక్కువగా అప్లై చేయమాకండి. ఎక్కువగా అప్లై చేస్తే ఏంటంటే బబుల్స్ వెళ్ళి పెట్టిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి గుడ్డకు లైట్గా తీసేసుకోండి. మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకోండి, అప్పుడు మొత్తం నీట్గా పడిపోద్ది అనమాట పెయింట్ కూడా. ఇది వచ్చేసరికి మీకు హ్యామర్టన్ పెయింట్ సిల్వర్ యాష్. చాలామంది ఏం చేస్తారంటే ఈ హ్యామర్టన్ పెయింట్ని కొంతమంది వచ్చేసరికి రోలర్లతో బ్రష్లతో కూడా వేస్తున్నారు. అట్లా బ్రష్లతో రోలర్తో వేసినా కానీ ఓపెన్ తాప ఉండదు, దాని ఫినిషింగ్ అనేది మీకు బయటికి రాదనమాట. ఈ హ్యామర్టన్ పెయింట్ ఒక స్పాట్ అనేది వచ్చింది, ఆ స్పాట్ అనేది తెప్పించగలిగితేనే దాని అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఆ స్పాట్ అనేది లేకుండా కలిసిపోయి సార్లుగా కారిపోతే బాగోదు. ఇది వచ్చేసరికి హ్యామర్టన్ లీటర్ పెయింట్. దీనికి వచ్చేసరికి లీటర్ పెయింట్కి మొత్తం కలిపేసి మీకు 200 ml టెన్నర్ పోయండి.
ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. హ్యామర్టన్ పెయింట్ ఎంత పలసగా కొట్టుకుంటే అంత బాగుంటుంది. మీరు చిక్కగా చేద్దాం అంటే మెటీరియల్ మందం అనేది పడిపోతుంది. ఆ మందం పడిపోయినప్పుడు బబుల్స్ లావుగా కనిపిస్తాయి. బ్లాక్ స్పాట్ అనేది వచ్చిద్ది. ఆ బ్లాక్ స్పాట్ వచ్చినప్పుడు మనం మిగతా కొట్టిన దానికి ఆ బబుల్స్ లావుగా పడిపోయిన దానికి పెయింట్ మందం పడిపోయిన దానికి రెండింటికి మీకు తేడా కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కూడా రోతగా ఉండిద్ది అనమాట. మనం స్ప్రే అనేది చేసి మొత్తం ఒకటే లెవెల్లో ఉండాలి. ఒక చోట ఒకలాగా ఒక చోట ఇంకొకలాగా ఉండకూడదు. సార్లు ఉండకూడదు, ష్రింకేజ్ ఉండకూడదు, కారకూడదు. చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసామంటే మాత్రం నీట్గా ఉండాలన్నమాట. మనం ఏదైనా స్ప్రే చేయనండి, పనితనం మాత్రం ఫైనల్లోనే ఉంటుంది. ఈ హ్యామర్టన్ పెయింట్ కూడా నీట్గా నేను మొత్తం మిక్స్ చేశాను. బీరో అయితే ఒక సైడ్కి వాల్ చేసుకుని ఫస్ట్ అనేది కాళ్ళు కొట్టుకుంటున్నాను. ఈ కాళ్ళు వచ్చేసరికి చక్కగా కొట్టేసుకోండి ఒకేసారి, మళ్ళీ మళ్ళీ కొట్టకుండా 2-3 సార్లు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకేసారి మొత్తం లోపల కానీ బయట కానీ. ఫస్ట్ మనకి కంపెనీ వాడు ఇచ్చేదైతే లోపల సైడ్ ఏమి పెయింట్ ఏమీ రాదు. అందుకని చెప్పేసి మీరు ఒకేసారి చక్కగా లోపల కూడా కొట్టేసుకోండి. లోపల ఇటు సైడు అటు సైడు కాళ్ళు ఎదురు వచ్చే గోడు మొత్తం నీట్గా కొట్టేసుకోవాలి. కాళ్ళు మొత్తం కాళ్ళకి మరీ తుప్పు ఎక్కువగా ఉంటే మాత్రం లోపల సైడ్ కొద్దిగా ఎనామిల్ స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికైతే తుప్పేం లేదు కాబట్టి నేను మొత్తం ఈ హ్యామర్తోనే స్ప్రే చేసుకుంటున్నాను. ఎనామిల్ అయితే తుప్పును చాలా వరకు ఆపగలిగిద్ది. అందుకని చెప్పేసి ఎనామిల్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కాళ్ళన్నీ కొట్టేసుకున్న తర్వాత ఒక్కసారే పైపాదం కొట్టేసేయండి. పైపాదానికి వెళ్ళిపోయి పైన కూడా నీట్గా ఒకేసారి ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి బీరో నిలబెట్టేసిన తర్వాత నేను మొత్తం అటు ఇటు కొట్టుకుంటాం కానీ మళ్ళీ ఇటు కొట్టాల్సిన పని అయితే ఏమి ఉండదు. పద్దాగా పైకి కిందకి మనం జరపలేము. మళ్ళీ తిప్పుతూ ఉండేటప్పుడు పెయింట్ పోతూ ఉండేది. ఈ పైపాదం అన్నమాట. పైన కూడా నీట్గా ఒకేసారి స్ప్రే చేసుకోండి. ఇదైతే కొంచెం తుప్పు వచ్చింది లైట్గా. మ్యాక్సిమం కొట్టాలనుకుంటే దీనికి మట్టి కోటింగ్ ప్రైమర్ స్ప్రే చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే అంత భారీ బడ్జెట్తో కూడుకున్నది ఏం కాదు కాబట్టి ఒకేసారి నీట్గా ఇదే పెయింట్ కొట్టేసుకోవచ్చు 1-2 సార్లు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మనం ఫస్ట్ మెటల్ పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ మెటల్ పేస్ట్ టచింగ్లోనే కొట్టేసుకోండి. టచింగ్లో 1-2 సార్లు కవర్ అయిపోయేటట్టు కొట్టేసేయండి. లేదంటే మెటల్ పేస్ట్ మనకు అచ్చొచ్చుగా కనపడుతూ ఉండిద్ది. ఆ మెటల్ పేస్ట్ కూడా మొత్తం అన్ని సైడ్లు మొత్తం ఎక్కడెక్కడ పెట్టామో అవన్నీ కొట్టేసుకోవాలి. ఫస్ట్ టచింగ్లు కొట్టేసేసి ఒక 5 నిమిషాలు మాత్రం డ్రై అవ్వడానికి ఆరనివ్వండి. టచింగ్లు మనకు ఆ సెంటర్లో మనం ఇందాక కలర్ తుడిచాం కూడా అవి కూడా కొట్టేసుకుంటే ఒకసారి కొట్టేసుకోండి. కొట్టేసేసుకుని ఒక 5 నిమిషాలు కానీ మరి గ్యాప్ ఇచ్చారంటే కొంచెం మెటల్ పేస్ట్ అనేది మొత్తం మనం కొట్టిన టచింగ్లన్నీ పీల్చుకుంటూ ఉండిద్ది. ఆ పీల్చేసుకున్న తర్వాత ఒకేసారి మనం ఫస్ట్ ఎటు అయితే కొట్టామో అటు సైడ్ వచ్చేసరికి మొత్తం మనం నీట్గా ఇంకా స్ప్రే అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. హ్యామర్టన్ ఎక్కువ శాతం అడ్డం కొట్టేసుకోండి. బీరువాలకు వచ్చేసరికి అడ్డం కొట్టేసుకోండి. నిలువులు కొట్టామంటే మనకి కొద్దిగా స్ప్రే కొంచెం అటు ఇటు అయినా కానీ సార్లు కనిపిస్తూ ఉంటాయి. అదే అడ్డం అయితే ఆ సార్లు కూడా ఏం కనిపించవు. 1-2 సార్లు పెయింట్ నీట్గా ఎక్కించుకోండి. ఎక్కియడం అంటే మరీ ఫుల్గా ఎక్కియొద్దు. ఫుల్గా ఎక్కిచ్చేసి ఏమైందంటే చెప్పాను కదా, పెయింట్ మనకి తెలియకుండానే ఒక్కో చోట మందం అనేది పడిపోయిద్ది. ఆ మందం పడిపోయిన చోట మనం మళ్ళీ కొట్టినా కొట్టకపోయినా అసలు అది అనేది కవర్ అవ్వదు. మళ్ళీ అది చూస్తానికి అట్లాగే కనిపిస్తూ ఉండిద్ది. ఒకేసారి మనకు నీట్గా మనకి లైన్లు కానీ క్రాసులు రాకుండా ఒకటే లెవెల్లో వెళ్ళిపోవాలి. మీరు రెండోసారి కొట్టాలనుకున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం కొంచెం తగ్గించి పెట్టుకోండి. తగ్గించి పెట్టుకుని గన్ కూడా ప్రెజర్ ఆఫ్ ప్రెస్ చేయండి సరిపోతుంది. హాఫ్ ప్రెజర్లో కానీ మీరు స్ప్రే చేస్తే నీట్గా లైన్గా పడిపోతుంది అనమాట. మెటీరియల్ మాత్రం హ్యామర్టన్ మెటీరియల్ ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి. హ్యామర్టన్ మెటీరియల్ మాత్రం ఎంత వీలైనంత పలసగానే కొట్టుకోండి. సేమ్ అదే కలర్ అయితే ఇంకా పలసనే చేయండి కానీ చిక్కగా అనేది స్ప్రే చేసుకోకండి. మనకి పెయింట్ ఆదా అయ్యిద్ది అని మాత్రం నేను చెప్పట్లేదు. నేను ఫినిషింగ్ కోసం ఏదైనా కానీ వర్క్ బాగుండేటట్టుగా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎట్లాగో లీటర్ పెయింట్ తెప్పించాను. లీటర్ పెయింట్ అనేది బీరువాకి పట్టదు. మనం కరెక్ట్గా కొట్టుకుంటే హాఫ్ లీటర్తో సరిపోయిద్ది. నేనేంటంటే కలర్ చేంజ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చిన కలరు గ్రే కలర్ కంపెనీ నుంచి వచ్చింది. దాన్ని మనం సిల్వర్ కలర్ కొంచెం రూమ్ కలర్ డార్క్ ఉంది కాబట్టి కొద్దిగా లైట్ చేద్దాం అనిపించేసి సిల్వర్ కలర్ అనేది నేను తెప్పించాను అనమాట. మన ఛానల్లో ఇట్లాంటి వీడియోలు కానీ స్ప్రేకి సంబంధించినవి కానీ పాలిష్కి సంబంధించినవి కానీ మీరు సొంతంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ మన ఛానల్ మాత్రం గట్టిగా యూజ్ అవుతుంది. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేయండి. ఫైనల్గా బీరో వచ్చేసరికి చాలా బాగా వచ్చిందండి. మీరు ఈ సైడ్లు కానీ బ్యాక్ సైడ్లు కానీ అదంతా కొట్టేది ఒక లెక్క అయితే ఫ్రంట్ సైడ్ కొట్టేది మాత్రం ఒక లెక్క. మీకు స్ప్రే స్పాట్ కనిపిస్తుంది కదా, ఆ స్పాట్ అనేది రాకుండా కొట్టుకోండి. నేనైతే 1-2 సార్లు స్ప్రే చేసుకున్నాను. మొత్తం నీట్గా కవర్ అయిపోయింది నాకైతే. మీకు ఏంటంటే మీకు వీడియో కొద్దిగా లెంత్ తక్కువగా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా ఫార్వర్డ్ చేసేసాను. కొన్ని బిట్లు అయితే కట్ చేశాను. మీకు ఫైనల్గా మొత్తం అవుట్పుట్ మొత్తం మీకు వీడియో లాస్ట్లో ఉంది. ఈ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం చాలా నీట్గా కొట్టుకోండి. ఎవరికైనా కానీ మన పనితనం అనేది కనపడేది ఇక్కడే అనమాట. నేనైతే ఈ బీరో స్ప్రే చేసిన తర్వాత నన్ను 5గురు వచ్చి అడిగారు ఈ పని చేయాలని చెప్పేసి బీరో వాళ్ళ ఇళ్ళకాడ.
ఈ ఫ్రంట్ డోర్లు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. నా దగ్గర అయితే పెయింట్ ఉంది కాబట్టి నేను నైస్‌గా ఎక్కించేసుకుంటున్నాను. పెయింట్ మాత్రం మందంగా కొట్టొద్దు. మీకు ఇప్పటికే ఈ వీడియోలోనే చాలా సార్లు చెప్పాను నేను. పెయింట్ మందంగా కొడితే ఏందంటే పెయింట్ మందం పడిపోయి బబుల్స్ కూడా స్పాట్ ఎక్కువ వచ్చేసిద్ది. మీరు బ్రష్లు, రోలర్ల కంటే కూడా నాకు తెలిసినంత వరకు మీరు స్ప్రే మెషిన్ అనేది తీసుకోండి. వర్క్ చేసేవాళ్ళు అయితే స్ప్రే మెషిన్ తీసుకోండి. 100% మంచి ఫినిషింగ్‌తో వర్క్ అనేది వచ్చిద్దనమాట. స్ప్రే చేసేటప్పుడు మాత్రం మాస్కులు అట్లాంటివి పెట్టుకోండి కంపల్సరీ. లేకపోతే లంగ్స్ అనేవి పాడైపోతాయి. ఇదొకటి మాత్రం మీరు చేయండి. ఇదిగోండి ఫైనల్‌గా వచ్చేసరికి సార్లు లెఫ్ట్ సైడ్ డోర్‌లో మీకు సార్లు కనిపిస్తున్నాయి కదా! వాటిని నేను నిలువు, అడ్డాలు అన్ని రకాలుగా కొట్టుకున్నాను. నీట్‌గా కవర్ అయిపోయింది. పెయింట్ ఉంది కాబట్టి అంత సైడ్ కొట్టాను. లేకపోతే ఫ్లేమ్ అడ్జస్ట్‌మెంట్ కొంచెం లెంత్ పెట్టి కొడితే మీకు ఆ సార్లు కూడా కనిపించవు. ఫైనల్‌గా వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఇన్సైడ్ కానీ, అవుట్ సైడ్ కానీ మొత్తం నీట్‌గా స్ప్రే చేసేసాను. ఇది వచ్చేసరికి మార్నింగ్ మొదలు పెడితే మధ్యాహ్నానికి వర్క్ అయితే అయిపోయిందనమాట. మీరు చేసుకోవాలన్నా కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.